అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదులు వారు రచించినటువంటి శివానంద లహరి స్తోత్రనిధి నుంచి 41వ శ్లోకం, దాని భావాన్ని తెలుసుకుందాం. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణా సపర్యా లోకనా కర్ణనే జిహ్వాచిత్తశిరోంగృహస్థనయన శ్రోత్రైరహం ప్రార్థితో మాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మేమేవ మామేవచః. భగవంతుణ్ణి ఆరాధించడం అనేటటువంటిది ఒక యజ్ఞం అండి. ఆ యజ్ఞం చేయడం వలన మన పాపాలని తొలగించుకుంటూ పుణ్యాన్ని పెంచుకుంటూ మోక్షాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. భగవంతుడు మనకిచ్చినటువంటి శరీరంలో జ్ఞానేంద్రియాలు, మనస్సు అనేటటువంటిది ఇచ్చాడు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి సుఖానికి అలవాటు పడినటువంటి నా మనస్సును ప్రేరేపించి దాన్ని నీ యొక్క అధీనంలోకి తీసుకుని ఆజ్ఞాపించవయ్యా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను స్తుతించడంలో నా నాలుక, నిన్ను ధ్యానించడంలో నా మనస్సు, నీకు ప్రణమిల్లడంలో నా యొక్క శరీరము, నీకు నమస్కరించడంలో నా యొక్క కర్ములు, అలాగే నిన్ను స్తుతించడంలో నా యొక్క వాక్కు ప్రేరేపించేటట్టుగా చేసి నన్ను సక్రమమైనటువంటి దారిలో నడిపించవయ్యా పరమాత్మ. నాలో ఉన్నటువంటి పాపాలను పోగొట్టవయ్యా. నీపైన ధ్యానం, ధ్యాస కలిగేటట్టు అనుగ్రహించు స్వామి అని అంటున్నారు. స్వస్తి.